హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జో స్టడీ క్లబ్. మీరు మా యొక్క జో స్టడీ క్లబ్ యాప్ ద్వారా గ్రూప్ 2 క్లాసెస్ తీసుకున్నందుకు మా ధన్యవాదములు. మరి గత వీక్లో మన యొక్క యాప్ ద్వారా 36 వీడియోస్ 21 టెస్ట్లు అనేవి కండక్ట్ చేసుకున్నాం. మరి రేపటి నుంచి అంటే 23 అక్టోబర్ 2020 నుండి 31 అక్టోబర్ 2020 వరకు మరి ఈ 9 డేస్ క్లాస్ అనేవి ఎలా ఉంటాయని చెప్పేసి ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పటి వరకు మన యాప్ ద్వారా పేపర్ 1లో భాగంగా 36 వీడియోస్ అనేవి అప్లోడ్ చేసాం. దానిలో ఇండియన్ జోగ్రఫీలో ఫస్ట్ 2 టాపిక్స్, అదేవిధంగా ఏపీ జోగ్రఫీలో ఉనికి ఫస్ట్ టాపిక్ అయితే, 2 నైసర్గిక స్వరూపం, 3 చూస్తున్నట్లయితే మీకు నదులు. సో ఈ టాపిక్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. అదేవిధంగా బైఫర్కేషన్లో దాదాపుగా 4 to 5 క్లాస్ అనేవి అప్లోడ్ చేస్తాం. సో టోటల్గా 36 క్లాసెస్, దాంతోపాటు 21 ఎగ్జామ్స్. ప్రతి టాపిక్కి ఆ టాపిక్ అయిన వెంటనే ఆ టాపిక్ సంబంధించి ఎన్ని బిట్స్ అయితే వస్తాయో అవి 100 అవ్వచ్చు, 200 అవ్వచ్చు, 400 అవ్వచ్చు. ఎన్ని బిట్స్ వస్తాయో అన్ని బిట్స్ను మీకు అందించే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మోడర్న్ హిస్టరీ క్లాస్ అనేది స్టార్ట్ చేసాం. అయితే చాలామంది ఒపీనియన్ ప్రకారం, సార్ ఆల్రెడీ మనం మోడర్న్ హిస్టరీ అనేది మన యొక్క యూట్యూబ్ ఛానల్లో మొత్తం చెప్పేసుకున్నాం, సిలబస్ అయిపోయింది. మరి మళ్ళీ అక్కడ మోడర్న్ హిస్టరీ స్టార్ట్ చేసినప్పుడు ఈసారి మనకి ఏపీ మోడర్న్ హిస్టరీ ఉంది యూఓపీలో రాక నుంచి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏపీ మోడర్న్ హిస్టరీతో ఇండియన్ మోడర్న్ హిస్టరీ రెండింటిని కలుపుకొని క్లాస్ చెప్పడైతే మీకు ఒకటి రివిజన్ అయిపోతుంది, అదేవిధంగా ఏపీ సిలబస్ అయిపోతుంది. దానిలో భాగంగా అయితే మనం అది పెండింగ్ ఉంచాం అనమాట. మరి ఈ వీక్లో ఏ క్లాస్ అప్లోడ్ అవుతాయంటే చూడండి అమ్మా, 23 నుంచి 31 వరకు టోటల్గా 9 డేస్. సో ఈ 9 డేస్ సిలబస్ చూడండి. మీకు 23 రోజు పేపర్ 1లో భాగంగా ఆంధ్రప్రదేశ్ జోగ్రఫీలో శీతోష్ణ స్థితి. ఓకే, దీని నుంచి మీకు 4 to 5 క్లాస్ వస్తాయి అనమాట, శీతోష్ణ స్థితి. నెక్స్ట్ ఉండమ్మా 24 పేపర్ 3లో భాగంగా ఇండియన్ ఎకానమీలో జాతీయ ఆదాయం. ఓకే, జాతీయ ఆదాయం. టోటల్గా ఈ జాతీయ ఆదాయం నుంచి మనకి మొత్తం చూసుకుంటే 30 వీడియోస్ వరకు ఉంటాయి, 30 వీడియోస్ ఉంటాయి అమ్మా. అయితే మనం ఒక్కొక్క రోజు 4 to 5 అప్లోడ్ చేసుకుని వెళ్దాం. నెక్స్ట్ నెంబర్ 25th రోజు పేపర్ 2లో భాగంగా ఏపీ హిస్టరీ ఫస్ట్ టాపిక్ ఏంటమ్మా, శాతవాహనులు. సో మరి ఈ శాతవాహన టాపిక్ కోసం అయితే ఇప్పుడు 25th అక్టోబర్ 2020 రోజు అయితే మన యొక్క యాప్లో అప్లోడ్ చేద్దాం. నెక్స్ట్ ఉంది 26th రోజు పేపర్ 1లో భాగంగా మళ్ళీ ఏపీ బైఫర్కేషన్లో జిఎన్ రావు కమిటీ కోసం అయితే అప్లోడ్ చేసుకుందాం. నెక్స్ట్ అమ్మా 27 రోజు పేపర్ 2లో మళ్ళీ ఏపీ హిస్టరీ, దానిలో శాతవాహన టాపిక్ అయితే మనం అయితే అప్లోడ్ చేద్దాం. నెక్స్ట్ అమ్మా పేపర్ 3లో భాగంగా 28 రోజు ఇండియన్ ఎకానమీలో జాతీయ ఆదాయం, రైట్, జాతీయ ఆదాయం టాపిక్ అనేది మనం అప్లోడ్ చేసుకుందాం. నెక్స్ట్ నెంబర్ 29 చూసుకుని మనకి ఇక్కడ మన పేపర్ 1లో ఏపీ బైఫర్కేషన్లో బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్. ఓకే, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్. దీంతో పాటు మనం అవసరమైతే ఎక్స్ట్రాగా ఇండియన్ జోగ్రఫీ కానీ ఏపీ జోగ్రఫీ కానీ క్లాస్ అనేది అప్లోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ నెంబర్ 30 రోజు మనకి అగైన్ ఏపీ హిస్టరీలో శాతవాహన టాపిక్ అనేది అప్లోడ్ చేసుకుందాం. శాతవాహన టాపిక్ అనేది ఏదో 1-2 క్లాస్ అయిపోవమ్మా, ఇంచుమించుగా 30+ క్లాస్ అవుతాయి. ఓకే, అందువల్ల మనం దాదాపుగా ఎన్ని స్లాట్లు ఇచ్చాను, ఇక్కడ 3 స్లాట్లు ఇచ్చాను ఈ వీక్లో. ఇంకా మనకి పెండింగ్ ఉన్నట్లయితే నెక్స్ట్ వీక్లో కంప్లీట్ చేసుకుందాం. కానీ మీకు ఫుల్ డెప్త్గా అందించిన ప్రయత్నం, ఏదో పైపని చెప్పేసాం కాకుండా బిట్టి మిస్ అవ్వకూడదు. సో ఆ కాన్సెప్ట్లో భాగంగా మీకు ఎక్కువ స్లాట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఉండమ్మా 31st రోజు మళ్ళీ పేపర్ 3లో భాగంగా ఏపీ ఎకానమీ స్టార్ట్ చేస్తాం ఇక్కడ. ఓకే, ఏపీ ఎకానమీ స్టార్ట్ చేస్తాం. చూసుకుంటే మనకి భూ సంస్కరణలు, రైట్, భూ సంస్కరణ టాపిక్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఈ విధంగా ఈ 9 డేస్ అనేది షెడ్యూల్ ఉంటుంది. ఓకే, మనం ఒకటే గుర్తుపెట్టుకోండి, మేము పెట్టిన ప్రతి క్లాసు ఎప్పటికప్పుడు చూసే ప్రయత్నం చేయండి, టైం వేస్ట్ చేయొద్దు. ఆ కోర్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత దానిపైన ఎగ్జామ్ రాయండి. ఇన్ కేస్ దాని తక్కువ మార్క్స్ వస్తే మళ్ళీ అటెంప్ట్ చేయండి. మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, నంబర్ ఆఫ్ టైమ్స్ క్లాసెస్ చూసుకోవచ్చు,
డౌన్లోడ్గా చేసుకోవచ్చు. మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు వీడియోస్ అనేవి డౌన్లోడ్ చేసుకుని ఆఫ్లైన్లో చూసుకోవచ్చు, అదేవిధంగా ఎన్నిసార్లు చూసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే టెస్ట్లు అనేవి ఓకే మీకు పీడిఎఫ్ చూడగలగండి, పక్కన పెట్టండి పీడిఎఫ్ పక్కన, తర్వాత చూద్దాం పీడిఎఫ్స్ కోసం. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే అక్కడే ఉంటాయి కదా ఎగ్జామ్స్ అనేవి, ఫస్ట్ ఒక ఎగ్జామ్ రాయండి, దాంట్లో మీకు ఎన్ని మార్క్స్ చూసుకోండి, ఈసారి ఎక్కడ తప్పు అయిందో మళ్ళీ క్లాసెస్ చూడండి లేదా బుక్ చూడండి, కంపేర్ చేసుకోండి, మరొకసారి ఎగ్జామ్ రాయండి. అంటే లాస్ట్ టైం రాసిన దానికి ఇప్పటికి ఎంత డెవలప్ అని చెప్పేసి చెక్ చేసుకోవాలి. ఇలా ఎవరైతే ఒక టాపిక్ చదవడం, నేర్చుకోవడం, ప్రాక్టీస్ చేయడం, ప్రాక్టీస్ చేసిన తర్వాత తప్పుని సరిదిద్దుకోవడం, మళ్ళీ ప్రాక్టీస్ చేయడం, ఇలా ఎవరైతే చేస్తారో తప్పకుండా వాళ్ళకే ఉద్యోగం వస్తుందమ్మా. ఎందుకంటే ఎంత చదివాం కాదు, ఎంత ప్రాక్టీస్ చేసామని చెప్పేసి ఇంపార్టెంట్. దానిలో భాగంగా మనం ప్రాక్టీస్ కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, రైట్? సో ప్రతి ఒక్కరు ఈ యొక్క క్లాస్ అనేది వినియోగించుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా కొత్త వాళ్ళు ఎవరైనా సరే, లేదా మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఆల్రెడీ కోర్స్ తీసుకున్న వాళ్ళు, మీకు నచ్చినట్లయితే, మనం అందించే ఈ కోర్స్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేసే ప్రయత్నం చేయండి. మనం చేసే ప్రయత్నం అనేది చాలా ఎక్కువ మందికి వెళ్ళి ఉద్యోగాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అవ్వాలి. సో దానివల్ల మాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుందన్నమాట, రైట్? సో మీరు ఇన్ కేస్ క్లాసెస్ తీసుకోవాలనుకుంటే మీరు చేయాల్సిన ఒకటే అమ్మ, ప్లే స్టోర్కి వెళ్ళి అక్కడ మీరు జో స్టడీ క్లబ్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని, ఓకే, ప్లే స్టోర్కి వెళ్ళి జో స్టడీ క్లబ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ నంబర్ మరియు మీ యొక్క ఈమెయిల్ ఐడితో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అక్కడ మీకు పేరెంటా స్టూడెంట్ అవుతారు. చాలా మంది పేరెంట్ పెడుతున్నారు, పేరెంట్ కాకుండా స్టూడెంట్ పెట్టండమ్మా, స్టూడెంట్ పెట్టండి. పెట్టిన తర్వాత కోర్సులోకి వెళ్ళండి. సో యాప్లోకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ మీకు ఏం కనిపిస్తుంది, మీకు కింద హోము, బ్యాచెస్, తర్వాత స్టోరు, చార్ట్స్, ప్రొఫైల్ కనిపిస్తుంది. మీకు ఇక్కడ కనిపిస్తున్న స్టోర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సెంటర్లో దానిపైన చూసుకున్నకి ఏపీపీఎస్సి గ్రూప్ 2 కంప్లీట్ కోర్స్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి అమ్మా. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడ అమౌంట్ కనిపిస్తుంది కింద. సో దాని ద్వారా మీరు పే యూసింగ్ కార్డు కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ, యూపీఐ అంటే మీకు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, సో వీటి ద్వారా కూడా మీరు చేసుకున్న ప్రయత్నం చేయండి. చాలా చాలా మంచి సబ్జెక్ట్ అనేది మీకు అందిస్తున్నాం. కాకపోతే ఒకసారి మీకు తెలిసిన స్టూడెంట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ చూసిన అయితే మీ ఫ్రెండ్స్ కూడా రెఫర్ చేయండి అమ్మా, రైట్? సో తప్పకుండా రెఫర్ చేయండి, ఎందుకంటే మనం చాలా తక్కువగా అందిస్తున్నాం. మాకున్న ఎఫర్ట్స్, మాకున్న ఖర్చులు చాలా ఉన్నప్పటికీ అవన్నీ మేమే భరిస్తూ ముందుకెళ్తున్నాం. కాబట్టి మీరు ఈ విధంగా సపోర్ట్ చేస్తే మనకు తప్పకుండా నంబర్ ఆఫ్ క్లాస్ అనేది చేసుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మీకు తెలిసిందే కదమ్మా, ఈ రోజుల్లో ఏది మనకి ఊరికే రావట్లేదు. సో మీకు శాలరీస్ ఇవ్వాలంటే నెలకి దాదాపు మాకు ఖర్చు చూసుకుంటే 3 ఆపరేటర్లు ఉన్నారు, ఇంచుమించుగా 45 నుంచి 50 ఖర్చు అవుతుంది అనమాట. దాంతోపాటు కరెంట్ బిల్లు, తర్వాత చూసుకుంటే బుక్స్ కానీ, రైట్? సో అదేవిధంగా చూసుకుంటే నెట్ బిల్లు, మొత్తం ఇవన్నీ చూసుకుంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. కానీ ఇవన్నీ ఏంటంటే మీకు ఎందుకు అందిస్తున్నాం అంటే, ఒక జో స్టడీ క్లబ్ అనేది ఒక సామాన్యుడికి, ఒక నిరుపేదకి, కోచింగ్కి వెళ్ళిన వాడికి అందించాలని చెప్పి చిన్న ప్రయత్నం. సో నాకు తెలుసు మనకున్న సమస్య ఏంటో. నేను కూడా మీలాగే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిని, ఓకే? సో మిడిల్ క్లాస్లో పుట్టిన వాడిని, మన సమస్యలు మనకు తెలుసు. సో ఇంట్లో ఎలా ఉంటాయి, అదేవిధంగా ఎన్ని ఫెయిల్యూర్స్ని అధిగమించి వస్తుంటాం. మనం ఏదో సాధించాలని చెప్పేసి ఉద్యోగ సాధించి వస్తాం. ఇంట్లో వాళ్ళు వాడు ఎవరికి రాలేదు, నీకు ఎలాగ వస్తుంది, వాడు ఎవడో 3-4 ఇయర్స్ నుంచి చదువుతున్నాడు, నువ్వు ఇప్పుడు మొదలు పెట్టావు, నీకు వస్తుందా రాదా, ఓకే? తర్వాత ఇంట్లో సపోర్ట్ చేయకపోవడం కానీ, మనల్ని విమర్శించే వాళ్ళు కానీ, నీకు చేత కదా అనేవాళ్ళు కానీ ఎంతోమంది ఉంటారు. మనం డిసైడ్ చేసుకోవాలి ఒకటి, మన ఎయిమ్ గ్రూప్ 2 లేదా ఏపీపీఎస్సీలో ఒక జాబ్, రైట్? సో ఏదో ఒక జాబ్ పైన మనం దానిపైన టార్గెట్ పెట్టుకొని ఈ రోజు నుంచి ప్రయత్నం చేస్తే మధ్యలో ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, చివరికి పోయినా మనం అనుకున్న లక్ష్యం కోసం అయితే చివరి వరకు పోరాడుతూ ఉండాలి. సో ఎవరైతే పోరాడతారో తప్పకుండా వాళ్ళకి విజయం సాధిస్తారమ్మా. మనం ఎందుకు ఫెయిల్ అవుతుందని చెప్పి చూసుకోవాలి. మనం గెలవాలంటే మన ఫెయిల్యూర్స్ కారణం తెలుసుకోవాలి, రైట్? సో ఆ కారణం తెలుసుకోవాలంటే మనకున్న ఏదో చిన్న మిస్టేక్స్ అని మనం పక్కన పెట్టుకొని
ఒక మంచి వేని వెతుక్కొని ఈవెన్ మా యూట్యూబ్ ఛానల్లో మా జో స్టడీ క్లబ్ యాప్ ద్వారా చదవమని చెప్పట్లేదు. మీకు నచ్చిన ప్లాట్ఫామ్ తీసుకోండి. ఇప్పుడు ఈ మధ్య చూసుకుంటే మీకు ఆన్లైన్లో నంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్ కనిపిస్తున్నాయి. మీకు నచ్చిన ప్లాట్ఫామ్ తీసుకొని మీ జీవితం అనేది మంచిగా సాగాలని చెప్పేసి ఒక ప్రయత్నం మొదలుపెట్టండి. సో ఈ ప్రయత్నంలో భాగంగా ఎక్కడ మీకు క్లాసెస్ బాగుంటాయి, ఎవరు గైడెన్స్ బాగా ఇస్తున్నారు, ఎవరు మీ డౌట్స్ క్లారిఫై చేస్తున్నారు, ఎవరు ఎగ్జామ్స్ పెడుతున్నారు, ఎవరు ఫుల్ డెప్త్ ఇస్తుందని చెప్పేసి ఇవన్నీ కంపేర్ చేసుకోండి. అక్కడ మీకు ఎక్కడైతే బెస్ట్ అనిపిస్తుందో అక్కడ మీరు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కొంతమంది బుక్స్ అన్నీ ఉంటాయి కానీ ఎలా చదవాలో తెలియదు. సో గైడెన్స్ అనేది ఎక్కడ కట్టుకుంటే అక్కడ తీసుకునే ప్రయత్నం చేయండి. సో ఇప్పుడు ఏవైతే చెప్పాను నేను అవన్నీ నేను ఇచ్చే ప్రయత్నం చేస్తున్నావే నేను కొనసాగిస్తున్నాను అనమాట. ఆల్రెడీ చాలా మంది స్టూడెంట్స్ తెలుసు, మనం గత సచివాలయంలో దాదాపు 100కి పైగా బిట్లు వచ్చాయి. కారణం ఏంటంటే మనం క్లాసెస్ చెప్పాం, ప్రాక్టీస్ చేసాం చాప్టర్ వైజ్. సో అదే కాన్సెప్ట్ అనమాట. చాప్టర్ వైజ్ క్లాసెస్ చెప్పడం, చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ పెట్టడం. యాప్లో మనకి వీక్లీ లైవ్ ఎగ్జామ్స్ ఉంటుంది అనమాట. దాంట్లో ఎవరు టాపర్ వచ్చింది చెప్పేసి కూడా మనకి ఇక్కడ చెక్ చేసుకుంటాం. దీనివల్ల ఏంటంటే ఒక ప్రాపర్ ప్రిపరేషన్తో అందరికన్నా మనమే ముందు ఉంటాం. మీకు ముందే చెప్పాను. సో ఫస్ట్ రోజు వచ్చినప్పుడు మనం ఏ పొజిషన్లో అని చెప్పేసి పక్కన పెడితే ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు మాత్రం ఫస్ట్ పొజిషన్లో ఉద్యోగం తెచ్చుకొని వెళ్ళాలి. అదేవిధంగా మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు మీరు 0 అవ్వచ్చు, కానీ నా నుంచి బయటకు వెళ్ళినప్పుడు తప్పకుండా ఉద్యోగం సాధించాలి. ఆ ఒక్కటే లక్ష్యం అమ్మ. సీరియస్గా ఇంకేం ఉండదు మనకి. మీరు ఏ కారణం వచ్చారు, ఏదో 1000 రూపాయలు కోర్సు కొన్నాము చూసామని కాకుండా ఈ కోర్సును ఉపయోగించుకుని నేను ఉద్యోగం కొట్టాలి, ఉద్యోగం కొట్టి ఇక్కడి నుంచి బయటకు వెళ్ళని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో అలాంటి వాళ్ళు మాత్రం ఈజీగా సక్సెస్ అవుతారు. అదేవిధంగా మీకు యాప్ అనేది ఇక్కడ డిస్క్రిప్షన్లోన మీకు యాప్ లింక్ పెట్టాను. సో యాప్లో జాయిన్ అవ్వండి. సో జాయిన్ అయ్యి అక్కడి నుంచి కోర్స్ తీసుకునే ప్రయత్నం చేయండి. లేదంటే మీకు నచ్చిన ఏదైనా మంచి కోర్స్ ఉంటే దాంట్లోనే జాయిన్ అవ్వండి. దాంతోపాటు మనం ఆల్రెడీ మనకి కానిస్టేబుల్ పోస్టులు అనేవి పడతాయని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి నవంబర్ 1 నుంచి కానిస్టేబుల్ క్లాసెస్ కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాం. దానికోసం కూడా మీకు ఒక వీడియో చేసి పెడతాను. సో బిఫోర్ దట్ అసలు కానిస్టేబుల్ ఉద్యోగం ఎలా ఉంటుంది, దాని పోస్టులు ఏంటి, మొత్తం టోటల్గా దాని యొక్క వయసు ఎంత ఉండాలి, రిజర్వేషన్ ఎలా ఉంటుంది, తర్వాత దాంట్లో సిలబస్ ఎలా ఉంటుంది, ఈవెంట్స్ ఎలా ఉంటాయి, ఇలా ప్రతి విషయం కూడా ఒక వీడియో చేసిన తర్వాత మీకు ఆ కోర్స్ అనేది మీ ముందు లాంచ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఒకటే గుర్తుపెట్టుకున్నామా, మనకు కావాల్సిన ఉద్యోగం. సో ఆ ఉద్యోగం కోసం ప్రయత్నం అనేది ఈరోజు మొదలుపెట్టండి, ఇంకా టైం వేస్ట్ చేయొద్దు. అదేవిధంగా ఒక చిన్న రిక్వెస్ట్, మరి ఒకసారి ఎవరైతే ఆల్రెడీ మన కోర్స్ తీసుకున్నారో మీకు హార్ట్ఫుల్గా నచ్చినట్లయితే 10 మందికి చెప్పే ప్రయత్నం చేయండి. అక్కడ పలానా జో స్టడీ క్లబ్లో క్లాసెస్ బాగున్నాయి, సార్ బాగా చెప్తున్నారు అని మీకు అనిపిస్తేనే 10 మందికి చెప్పే ప్రయత్నం చేయండి అమ్మా. ఓకే, సో తప్పకుండా మన ఈ ట్రావెల్లోనే మీరు ఉద్యోగం సాధించి సార్ నాకు ఉద్యోగం వచ్చింది సార్ అని చెప్పేసి మీ నుంచి ఆ మాట వినాలి సార్. ఓకే, వింటాను తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.